ఉగ్రవాదులు నిర్మూలనే లక్ష్యంగా నేడు భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరిట నిర్వహించిన దాడులకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆల్విన్ డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ జెండాను రోడ్డుపై పడవేసి కాలుతో తొక్కారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పహల్గాంలో 10 రోజుల క్రితం అమాయక ప్రజలను టార్గెట్ గా చేసుకుని దాడులు నిర్వహించిన ఉగ్ర మూకలకు తగిన శాస్తి జరిగిందని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట 6 చోట్ల భారత సైన్యం జరిపిన దాడులకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు. భర్తలు కోల్పోయిన మహిళలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం చనిపోయిన వారికి తగిన నివాళి అని వ్యాఖ్యానించారు. భారతదేశంలో మరోసారి ఉగ్రదాడి జరగాలంటే పాకిస్తాన్ కు భయం పుట్టేలా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీలకు అతీతంగా భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి సహకరిస్తామని అన్నారు. పది రోజుల క్రితము ఉగ్రదాడి జరిగిన పాల్గాంలో జరిగిన ఉగ్రదాడులపై మన భారత సైన్యం ప్రతీకారంగా చేసిన దాని గురించి ఈరోజు మా 124 డివిజన్ ఆల్వెన్ కాలనీలో పండుగ సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే మన భారత సైన్యం తింపి కొట్టినందుకు, ఉగ్రవాదులను దాడి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా సపోర్టింగ్ గా, మా డివిజన్ కానీ మన రాష్ట్రం కానీ అందరం కూడా సపోర్టింగ్ ఉంటాం. ఈ సమయంలో మన పార్టీలు గిట్టీలు ఏది చూడొద్దు, అందరం కలిసికట్టుగా భారతదేశం కోసం పోరాడాలి. అందుకోసం మా డివిజన్ లో ఈ రోజు పండుగలు చేసుకున్నాము. మేము ఇండియన్ గవర్నమెంట్ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా. మేము కూడా మా వంతుగా ఏదైనా కానీ మేము ఆర్మీకి సపోర్టింగ్ గా చేయడానికి కూడా తయారున్నాం. జై భారత్ మాతాకి జై జై. పహల్గామ్ లో ఇంత ముందు 10 రోజుల క్రితం జరిగిన దాడిపై ప్రతిఘటనగా ఈరోజు పాకిస్తాన్ పై మన ఇండియన్ ఆర్మీ చొరబడి ఉగ్రవాదుల్ని హంతం చేయడం, వాళ్ళ స్థావరాన్ని హంతం చేసి దాదాపు 100 మందిని మట్టిగట్టడం చాలా సంతోషకర విషయం. దేశమంతా హర్షిస్తుంది. ఈరోజు ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఇక ముందుపై కూడా ఎలాంటి దాడి వచ్చినా ప్రతిగాడి తప్పదని చెప్పి ఇది చెప్పుదెబ్బగా హెచ్చరిస్తూ మరొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను.